హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిధిలో ఒక ప్రత్యేక వాటర్ రీసెర్చ్ అండ్ వాటర్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయబడి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దాని పేరు ఏంటంటే ఆక్వా మ్యాప్. ఈ ఒక్క వర్డ్ గుర్తుంచుకోండి. ఇటీవల భారతదేశంలోని ఐఐటి పరిధిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిధిలో ఆక్వా మ్యాప్ పేరిట వాటర్ రీసెర్చ్ ఆర్ వాటర్ ఇన్నోవేషన్ సెంటర్ అనే ఒక ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటై వార్తలు ఇచ్చిందంటే ఐఐటి మద్రాస్. సో ఈ ఆక్వా మ్యాప్ ని ఏ విధంగా మనం డిస్క్రైబ్ చేయొచ్చు, ఏ విధంగా మనం వర్ణించవచ్చు అంటే అండ్ ఇంటర్ డిసిప్లినరీ వాటర్ మేనేజ్మెంట్ అండ్ పాలసీ సెంటర్. నీటికి సంబంధించిన ఒక నిర్వహణ సంస్థ, నీటికి సంబంధించిన ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ గా ఈ ఆక్వా మ్యాప్ ని చెబుతున్నారు ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. సో తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి మద్రాస్. ఇక్కడ ఆక్వా మ్యాప్ సింపుల్ గా మనకు అర్థమవుతుంది. చూడండి, ఆక్వా అనే ఒక పదం దేనికి అర్థాన్నిస్తుంది? ఆక్వా అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు వాటర్, నీటికి సంబంధించిన అర్థాన్ని ఇస్తుంది. సో ఆక్వా మ్యాప్ నీటికి సంబంధించి, వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి మరియు నీటికి సంబంధించి నీటి భద్రత ఏదైతే ఉంటుందో, వాటర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రత్యేకమైన పరిశోధనలు మరియు నవకల్పనలు, వాటర్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఈ ప్రత్యేక కేంద్రంలో ప్రత్యేకంగా ఇన్నోవేట్ చేస్తాము, రీసెర్చ్ చేస్తామని చెప్పేసి ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రకటన చేశారు. సో కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల భారతదేశంలోని ఐఐటి పరిధిలో ఆక్వా మ్యాప్ పేరిట వాటర్ ఇన్నోవేషన్ ఆర్ వాటర్ రీసెర్చ్ సెంటర్ ఆర్ వాటర్ పాలసీ సెంటర్ ఏర్పాటై వార్తలు ఇచ్చింది అంటే ఐఐటి మద్రాస్ పరిధిలో. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ డిసిప్లినరీ వాటర్ మేనేజ్మెంట్, నీటి నిర్వహణకి సంబంధించి అండ్ వాటర్ పాలసీ సెంటర్గా దీన్ని అభివర్ణించవచ్చు. సో భారతదేశంలో నీటికి సంబంధించి వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత అంశాలపైన, ఎట్ ద సేమ్ టైం నీటి నిర్వహణ అంశాలపైన నవకల్పనలు అన్వేషించే దిశలో భాగంగా ఈ వాటర్ రీసెర్చ్ సెంటర్ అనేది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇందులో భాగంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో విలేజ్ ఇన్నోవేషన్ సెంటర్స్ గా తీర్చిదిద్దబోతున్నారట. వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో, చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా నీటి సమస్యలు ఉన్నాయి. సో ఈ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి గ్రామీణ ప్రాంతం ఏదైతే ఉంటుందో రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వాటర్కి సంబంధించి సురక్షితమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక పరిశోధనలు తీసుకురాబోతున్నట. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ ఐఐటి మద్రాస్ ఆక్వా మ్యాప్ దేనికి సంబంధించింది? వాటర్కి సంబంధించి అండ్ ఇంటర్ డిసిప్లినరీ వాటర్ మేనేజ్మెంట్ అండ్ పాలసీ సెంటర్ అని గుర్తుంచుకోండి. నేరుగా ఐఐటి పైన ఒక ప్రశ్న గనక అడిగితే ఈ ఆక్వా మ్యాప్ ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి అంటున్నాను. ఐఐటి మద్రాస్ ఈరోజు వార్తలు ఇస్తుంది కదా, అంతకుముందు ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక విషయాన్ని మనం డిస్కస్ చేశాం. ప్రపంచంలో మొట్టమొదటిసారి మోటారైజ్డ్ వీల్ చైర్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలు నిలిచింది. నియోబోల్ట్ గురించి మీకు ఇమేజ్ కూడా చూపించడం జరిగింది. నియోబోల్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి? వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ ఉంటుంది కదా దివ్యాంగులకు సంబంధించి, ఆ వీల్ చైర్ మోటారైజ్డ్ అంటే మోటార్ ఆధారంగా పనిచేస్తుంది. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ ని నిర్మించి ఇటీవల ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా వార్తనిచ్చారు. ఇండియాస్ ఫస్ట్ కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ బేస్డ్ 3D హౌస్ ని నిర్మించే వార్తలు నిలిచిన ఐఐటి
ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇండస్ట్రీ కాన్క్లేవ్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటితో పాటు కొన్ని మిస్లేనియస్ అంశాలు కూడా ఐఐటి మద్రాస్ విషయంలో మనం డిస్కస్ చేస్తాం. రహదారి భద్రతకి సంబంధించి అని ఇరాడ్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్తో పాటు ఐఐటి హైదరాబాద్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ అంటేనేమో ఐఐటి మద్రాస్, దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ అంటేనేమో ఐఐటి హైదరాబాద్. అంతెందుకు లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారి జపాన్ బయటి దేశాల్లో సుజుకి ఆటోమొబైల్ సంస్థ సుజుకి సంస్థ ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ సెంటర్ని ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయడానికి ఒక MOUతో వార్తలు నిలిచింది. అండ్ అదే రోజు లాస్ట్ 2 days బ్యాక్ మనం ఇంకొక అంశాన్ని డిస్కస్ చేసాం. ఇటీవల ఐఐటి హైదరాబాద్ సంబంధించి మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఒక జాబ్ పోర్టల్ ఉంటుంది కదా, ఒక వెబ్సైట్ ఎవరికి సంబంధించింది, మనకు దివ్యాంగులకి సంబంధించి రూపకల్పన చేసి వార్తలు ఇచ్చిన ఐఐటిగా ఐఐటి హైదరాబాద్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ జాబ్ పోర్టల్ ఆర్ ఒక ప్లాట్ఫామ్, ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఎవరికి సంబంధించింది, డిజేబుల్డ్. సో డిజేబిలిటీతో ఉండేవారు ఎవరైతే ఉంటారో దివ్యాంగులకు సంబంధించిన ఒక ప్రత్యేక పోర్టల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాంటి అంశాలు అండ్ వీటితో పాటు ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఇటీవల హైడ్రోజెల్ సంబంధిత అంశాన్ని డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల ఐఐటి రోపార్ తరచూ వార్తలు నిలుస్తుంది. రోపార్ అంటే పంజాబ్కి సంబంధించి అంబిట్యాగ్ అనే ఒక చిన్న పరికరాన్ని తయారు చేసి వార్తలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ని ఏర్పాటు చేసి వార్తలు ఇచ్చారు. అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ సంబంధిత అంశంతో ఐఐటి రోపార్ వార్తలు ఇచ్చింది. అండ్ ఐఐటి కాన్పూర్ కూడా లాస్ట్ 1 week బ్యాక్ మనకు వార్తలు ఇచ్చింది. ఒక కృత్రిమ గుండెను తయారు చేసి ఒక బ్యాటరీ బేస్డ్ హార్ట్ని తయారు చేసి వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఐఐటి కాన్పూర్. అంతకుముందు దివ్యాంగులకి సంబంధించి టచ్ సెన్సిటివ్ వాచ్ అనగానే ఐఐటి కాన్పూర్. అండ్ అంతకుముందు ఐఐటి బాంబే కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్ సంబంధిత అంశము. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ పేల్డ్ పదార్థాలు కూడా గుర్తించే ఒక ప్రత్యేక పరికరాన్ని రూపొందించి వార్తలు ఇచ్చారు ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు. సో ఐఐటి బాంబేతో పాటు ఇటీవల కాలంలో ఐఐటి హైదరాబాద్ ఇందాక మీకు చెప్పిన ఇష్యూస్ ఏదైతే ఉంటాయో యాంటీ క్యానన్స్, ఎట్ ద సేమ్ టైం యాంటీ హెయిల్ గన్స్ అని చెప్పిన వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్, ఇవన్నీ కూడా మనకు ఐఐటి బాంబేకి సంబంధించిన అంశాలు. సో ఏదైతే ఐఐటీల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసామో వాటి గురించి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చదవండి. అండ్ వీటితో పాటు మిస్లేనియస్గా ఇటీవల కాలంలో ఐఐటి జోధ్పూర్ వార్తలు ఇచ్చింది. సో ఎక్స్రే బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ COVID-19 టెస్టింగ్ సంబంధిత అంశంతో ఐఐటి జోధ్పూర్ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఐఐటి ధార్వాడ్ కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఐఐటి గౌహతి తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి ఖరగ్పూర్ కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటిని ప్రత్యేకంగా లింక్ చేసి చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకి సంబంధించి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అండ్ నెక్స్ట్, ఈరోజు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్కి మరియు ఒక అంతర్జాతీయ సంస్థ UNEPకి మధ్య కుదిరిన ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. సో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్, సో మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏదంటే కూటమి అధికారంలో ఉంది. శివసేన పార్టీ అండ్ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మనకు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే గారు ఉన్నారు. సో మహారాష్ట్ర ప్రభుత్వానికి UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, సో అంతర్జాతీయ సంస్థ, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా పనిచేస్తున్న ఒక సంస్థ, పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థ, నైరోబీ కేంద్రంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ నైరోబీ ఎక్కడ ఉంది? కెన్యా. ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే మహారాష్ట్రలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఉద్దేశం అని గుర్తుంచుకోండి. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు మాజీ వసుంధర అంటే ఎర్త్. సో ఎర్త్ ఏదైతే ఉంటుందో, భూమి ఏదైతే ఉంటుందో, భూదేవత ఏదైతే ఉంటుందో, మన ఎర్త్ ఉంటుంది కదా, ఎర్త్ను సంరక్షించడానికి క్లీన్ అండ్ గ్రీన్ ఎకానమీగా
మహారాష్ట్రను తీర్చిదిద్దడానికి, సో ఇదంతా కూడా మహారాష్ట్రకి సంబంధించింది, ఎర్త్ మొత్తాన్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఎకానమీగా తీర్చిదిద్దుతూ మొత్తం కూడా సస్టైనబుల్ ఇంపార్టెన్స్ ఇస్తూ, సస్టైనబుల్ అంటే సుస్థిరతకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇస్తూ, అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో, క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో రాష్ట్రంలో వాటిని మిటిగేట్ చేసే చర్యలు కానివ్వండి, ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్, మహారాష్ట్ర ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న వార్తలు ఇచ్చిందంటే యుఎన్ఈపి. ఆ ప్రోగ్రామ్ ఏంటి? మాజీ వసుంధర. మాజీ వసుంధర, వసుంధర అంటే ఎర్త్ని సంరక్షించడానికి, భూమిని సంరక్షించడానికి, క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ప్రస్తుతం వాతావరణ మార్పు అనేది చాలా వరకు కూడా ఒక ప్రమాదం, రానున్న రోజుల్లో ఒక సివియర్ థ్రెట్గా మనం చూడబోతున్నాం. అలాంటి వాతావరణ మార్పు ఏదైతే వాతావరణ మార్పు జరగకుండా మిటిగేటింగ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుండి తీసుకెళ్లడం, ఎట్ ద సేమ్ టైం సస్టైనబుల్ క్లీన్ అండ్ గ్రీన్ ఎకానమీ వైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లించడం, ఇలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్రకి మరియు యుఎన్ఈపికి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఈ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల ఏ రాష్ట్రంలో మాజీ వసుంధర అనే ఒక ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వము యుఎన్ఈపితో ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యుఎన్ఈపితో ఒప్పందం కుదుర్చుకున్న భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం బీహార్ రాష్ట్రం. లాస్ట్ ఒక 6 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. అలా యుఎన్ఈపి ఒక అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్ఈపితో ఒప్పందం కుదుర్చుకున్న రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. సో ఈ 2 పాయింట్లను గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో మహారాష్ట్ర తరచూ వార్తలు ఇస్తుంది. దేశంలోని మొట్టమొదటి అనే అంశాలు చాలా మహారాష్ట్రకు సంబంధించి వార్తలు ఇచ్చాయి. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ని విడుదల చేసిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర. అండ్ దేశంలోని మొట్టమొదటి ఎనిమల్ డిఎన్ఏ సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో 2 పనిచేస్తున్నాయి. అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎనిమల్ డిఎన్ఏకి సంబంధించిన ఒక సెంటర్ అనేది మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది నాగ్పూర్ వద్ద. అండ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా కులాల ఆధారంగా ఉండే వాడలు ఏవైతే ఉంటే ఆ వాడలను పేర్లు మారుస్తూ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో మహారాష్ట్రకి సంబంధించి స్థానిక యువతకే పెద్దపీట అని చెప్పేసి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మహాజాబ్ పోర్టల్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ గారి పేరిట ప్రత్యేకమైన ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్తో వార్తలు నిలిచింది. రాజీవ్ గాంధీ ఐటీ అవార్డుని ఇటీవల ఇనిషియేట్ చేస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. అండ్ వీటితో పాటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కానివ్వండి, తానే మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం మహారాష్ట్రకి సంబంధించి ఏ అంశాలైతే డిస్కస్ చేసామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏవైతే మీకు తరచూ రిపీట్ చేస్తున్నానో వాటిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. అండ్ ఈరోజు కేరళ రాష్ట్రానికి మరియు ఒక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. సో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ ఒక అంతర్జాతీయ సంస్థ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే క్లైమేట్, సో మనకు క్లీన్ ఎనర్జీ సిఈ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్, సిఈఐఐసి, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఒక సంస్థ పేరు. సో క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక ప్రత్యేకమైన సంస్థ అనుకోండి. సో కేరళ రాష్ట్రానికి సిఈఐఐసికి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే కేరళ రాష్ట్రంలో ప్రత్యేకంగా సస్టైనబిలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, సస్టైనబిలిటీ అంటే సుస్థిరాభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తూ రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఎకానమీగా మార్చడంలో భాగంగా ఈ ఒప్పందం అనేది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రకటన చేసింది. జస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఇందాక మహారాష్ట్రకి సంబంధించి మనం డిస్కస్ చేసాం కదా యుఎన్ఈపి, దానికి ఒక ఎక్స్ట్రా పాయింట్గా ఇది యాడ్ చేసుకోండి, దీన్ని మెయిన్ పాయింట్గా చూడకండి. సో కేరళ రాష్ట్రానికి సిఈఐఐసికి మధ్య కురిన ఒక ఒప్పందం సోషల్ యాప్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో ఒక ప్రత్యేకమైన ఒప్పందం కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐఐసి ఫుల్ ఫామ్ చూడండి. సో క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉద్దేశం ఏంటంటే క్లీన్ ఎనర్జీ, సో ఏదైతే ఉంటుందో ఇంధనం ఏదైతే ఉంటుందో మనకు ఉపయోగపడే ఇంధనం ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి క్లీన్, వెరీ క్లీన్, అండ్ ఎట్ ద సేమ్ టైం దట్ షుడ్ బి గ్రీన్. గ్రీన్ అంటే మనకు హరితం
అంటే పచ్చ రంగులో ఉండడం అని కాదు. సో రాష్ట్రం మొత్తానికి కూడా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎనర్జీ ఇంధన అవసరాలను తీర్చుకోవడం, పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా మన అవసరాలను తీర్చుకోవడం, సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్. మన అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం సస్టైనబిలిటీ. అలాంటి సస్టైనబిలిటీ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సిఈఐఐసికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. సముద్ర అనే ఒక ప్రత్యేక బస్సు సర్వీసులు కానివ్వండి, సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ కేరళ గురించి మనం డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కేరళకి సంబంధించి మహిళలకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం స్మార్ట్ కిచెన్ స్కీమ్ అని చెప్పేసి గృహిణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కిచెన్ రూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అధునాతనంగా తీర్చిదిద్దుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రుణాలను ఇస్తుంది. అండ్ వీటితో పాటు తరచూ కేరళ రాష్ట్రం ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో వార్తలు ఇస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి జిఎస్టీపై సెస్ అండ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం సోలార్ ట్రైన్ని నడుపుతున్న రాష్ట్రం. అండ్ దేశంలోనే ఇటీవల కాలంలో మొట్టమొదటి అనే అంశాలు జెండర్ పార్క్ సంబంధిత అంశం, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. కేరళ రాష్ట్రానికి సంబంధించి మహిళల్లో భాగంగా, మహిళా సంరక్షణలో భాగంగా పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అండ్ కేరళ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు కానివ్వండి, ఆకృత్యాలు కానివ్వండి, వేధింపులు కానివ్వండి, వీటిని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని. అండ్ అట్ ద సేమ్ టైం డౌరీ ప్రొహిబిషన్కి సంబంధించి సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యువత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వారు పెళ్లి సమయంలో ఎలాంటి వరకట్నం తీసుకుని చెప్పేసి ప్రత్యేకంగా ఒక అఫిడవిట్ను కూడా రాయాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ప్రముఖ వ్యక్తుల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం మొట్టమొదటి అనే అంశంతో వార్తనిచ్చింది. దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ని ఎంపిక చేసింది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ని జమ్మూ కాశ్మీర్కి అనుమతులు జారీ చేసింది. అదేంటంటే సింగిల్ విండో సిస్టమ్, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అన్న ఒకటి, సింగిల్ విండో సిస్టమ్. సింగిల్ విండో అంటే ఏక విధానంలో, ఒకే మార్గంలో, ఒకే పద్ధతిలో ఒక ప్రత్యేక వ్యవస్థ. దేనికి సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి కొంత హిస్టరీకి వెళ్తే ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 అంటున్నాను. రాజ్యాంగంలోని ఒక ప్రకరణను తొలగించాల్సిన అంశాన్ని మనం ఎలా చెప్పాలంటే డిలీట్ అనే పదాన్ని వాడకూడదు. ఆఫ్టర్ డిలీటింగ్ ఆర్టికల్ 370 అనే పదం చాలా బ్లండర్. కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఆ పార్లమెంటరీ జార్గాన్ కానీ కాన్స్టిట్యూషనల్ జార్గాన్ కానీ వాడాలి టర్మినాలజీ. ఆఫ్టర్ రిపీలింగ్ అంటే తొలగించిన తర్వాత అన్నట్టు. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు ప్రత్యేక ప్రతిపత్తితో కూడుకునింది, స్వయం ప్రతిపత్తితో కూడుకునింది. అలాంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఒకప్పుడు ఆర్టికల్ 370 తొలగించినాక 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. అలా కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్ని మార్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఏం చెప్పారంటే జమ్మూ కాశ్మీర్ని, లడఖ్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటను పయనించేలా చేస్తాం. ముఖ్యంగా పర్యాటక పరంగా ఒక టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దుతాం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీని జమ్మూ కాశ్మీర్ కల్పిస్తాం. విద్య విషయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పేసి తరచూ ఏదో ఒక అంశం మనం చూస్తున్నాం. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులకి సంబంధించి సో అన్ని రకాల పెట్టుబడులు ఏవైతే ఉంటాయి, పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సులభతర పద్ధతిలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ఒక ప్రత్యేకమైన వ్యవస్థే ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్, సింగిల్ విండో సిస్టమ్ అని గుర్తుంచుకోండి. అంటే ఈ సిస్టమ్ని అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మనోజ్ సిన్హా గారు అడ్మినిస్ట్రేటర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఈ సింగిల్ విండో సిస్టమ్ని అధికారికంగా ప్రారంభించారు. దీనివల్ల జరిగే లాభం జమ్మూ కాశ్మీర్కి ఏంటంటే సో అన్ని రకాల పెట్టుబడులు ఏవైతే ఉంటాయో, రకరకాల రంగాలు ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థలు కూడా సులభతర పద్ధతిలో జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఏ ప్రాంతంలో అయినా కూడా పెట్టుబడులు అనేవి అత్యధికంగా వస్తున్నాయి అనుకోండి, ఆ ప్రాంతం అన్ని రంగాల్లో కూడా వృద్ధిని సాధిస్తుంది. ఎకనామికల్గా వృద్ధిని సాధించిందంటే ఆ తర్వాత సామాజికంగా అభివృద్ధిని సాధించడానికి కూడా మార్గం సులభంగా ఉంటుంది. సో ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ మరొకసారి వార్తలు ఇచ్చింది. మరొకసారి అంటే ఏంటి, ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం మనం. సో ఇటీవల కంచోత్ ఫెస్టివల్ అని చెప్పేసి
నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం జమ్మూ కాశ్మీర్ సంబంధించి కంచోత్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మహిళలకు సంబంధించి తేజస్విని ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ ఇటీవల హౌస్లా అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ని చూసాం. సో వీటితో పాటు సుకూన్ హెల్ప్ లైన్ సంబంధిత అంశం అండ్ ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రూఫ్ అనే ఒక యాప్ ప్రత్యేకతను మనం డిస్కస్ చేసాం. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల కాలంలో ఏవైతే ఇంపార్టెన్స్ ఉన్న అంశాలు ఉంటాయో వాటి ప్రత్యేకంగా చూడండి. నిన్నటి క్లాస్లో మనకు ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కెఫే స్నో గ్లూ అని చెప్పాను. గుల్మార్గ్, మనకు సరిహద్దులో ఉండే గుల్మార్గ్ వద్ద ఒక ఇగ్లూ కేఫ్ ప్రపంచంలోనే అతిపెద్దది ఏర్పాటు చేయబడి వార్తనిచ్చిందన్నాను. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ అభివృద్ధిలో భాగంగా మెకాడమైజేషన్ అనే ఒక పదం యొక్క వివరణ మీకు చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో గుప్పకార్ డిక్లరేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. గుప్పకార్ డిక్లరేషన్ దేనికి సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇది ఒక పొలిటికల్ పార్టీస్ అలయన్స్. అండ్ ఇటీవల దర్బార్ మూవ్ని అడ్డుకట్ట వేసేసి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక అంశం వార్తలు ఇచ్చింది. దర్బార్ మూవ్ అంటే రాజధాని మార్పు. జమ్మూ కాశ్మీర్కి శీతాకాలంలో ఒక క్యాపిటల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సమ్మర్లో ఒక క్యాపిటల్ ఉంటుంది. సో అలా తరచూ రాజధాని మార్పు అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేస్తూ ప్రత్యేకమైన సంస్కరణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ వార్తలు ఇచ్చింది. వీటితో పాటు ఇటీవల కాలంలో బంగస్ వ్యాలీ ప్రాజెక్ట్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మధ్యప్రదేశ్లో జన్మించిన ఒక ప్రముఖ వ్యక్తి భారత రత్న లతా మంగేష్కర్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేశాం. భారతరత్న లతా మంగేష్కర్ గారు భారతదేశ చరిత్రలో 5 భారతరత్న గెలిస్తే, భారతరత్న పురస్కారాన్ని సాధిస్తే ఆ 5 లతా మంగేష్కర్ గారు ఒకరు. అండ్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఒక మహిళ భారతరత్నను పొందడం అనేది చాలా గర్వకారణం. అందులో చివరిసారి భారతరత్న పొందిన వారు లతా మంగేష్కర్ గారు. లతా మంగేష్కర్ గారి తర్వాత భారతదేశంలో భారతరత్న ఎవరికి కూడా రాలేదు. ఆఫ్టర్ 2002 ఒక మహిళకి కూడా రాలేదు. సో లతా మంగేష్కర్ గారు ఇటీవల స్వర్గస్థులు అయ్యారు. తన యొక్క గొప్పతనం, తను సాధించిన పురస్కారాలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో తను సాధించిన ఖ్యాతి కానివ్వండి, అవన్నీ మనం చూసాం. అలా లతా మంగేష్కర్ గారి స్మారకార్థం ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ని చేస్తామని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏం చెప్తున్నారంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో లతా మంగేష్కర్ గారి యొక్క ఒక స్టాచ్యూ, ప్రత్యేక విగ్రహాన్ని ఆవిష్కరిస్తారంట. అంటే లతా మంగేష్కర్ ఎప్పుడు కూడా మన మధ్యలో ఉండాలి, మనం ఎప్పుడు స్మరించుకోవాలి, ఎప్పుడు కనబడాలని చెప్పేసి ఒక విగ్రహం. ఎట్ ద సేమ్ టైం లతా మంగేష్కర్ గారి పేరిట ఆ విగ్రహం ఉండే ప్రాంతంలో ఒక ప్రత్యేక కాంప్లెక్స్ అన్నట్టు అక్కడ ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తారట. మ్యూజియం అంటేనే మనకు హిస్టరీ రిలేటెడ్ పురాతన వస్తువులు కానివ్వండి, పురాతన గుర్తులు, జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పొందుపరిచే ఒక ప్రదేశం అనుకోవచ్చు. అండ్ లతా మంగేష్కర్ గారి పేరిట అదే కాంప్లెక్స్లో ఒక కాలేజీని ఏర్పాటు చేస్తారట, కాలేజ్. అండ్ లతా మంగేష్కర్ ఏ రంగంలో తనకంటే ప్రత్యేక గుర్తింపు పొందారు? కళలు, ఆర్ట్స్ రంగంలో, ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్, సంగీతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు, ఒక గాయని. సో అలాంటి లతా మంగేష్కర్ గారి పేరిట ఒక ప్రత్యేకమైన ఒక స్కూల్ని ప్రారంభిస్తారట. స్కూల్ ఏంటంటే మ్యూజికల్ స్కూల్, సంగీత పాఠశాలను కూడా ప్రారంభిస్తారంట. అలా లతా మంగేష్కర్ గారి పేరిట ఒక మ్యూజియంని, విగ్రహావిష్కరణని, ఒక కాలేజీని, ఒక సంగీత పాఠశాలని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేస్తూ వార్తలు ఇచ్చిందంటే మధ్యప్రదేశ్ని ఎలా గుర్తుంచుకుంటుంది? లతా మంగేష్కర్ జన్మించిన ప్లేస్ ఏదైతే ఉందో ఇండోర్, ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్కి సంబంధించి మనం తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రముఖ పట్టణాలు, 3 పట్టణాలు పేరు మార్పు సంబంధిత అంశం. మనకు హౌషంగాబాద్ కానివ్వండి, నర్మదాపురం అని చెప్పేసి, శివపురి కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం బాబాయ్ అనే ఒక సిటీ కానివ్వండి, 3 పట్టణాల పేరు మార్పు. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే స్టేషన్ల పేరు మార్పు ఇటీవల తరచు మనం డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ సంబంధించి హమారా ఘర్ హమారా విద్యాలయ, ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి. అండ్ దేవారణ్య యోజన ప్రాజెక్ట్. సో ఆయుష్ బేస్డ్ ఎకానమీగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇనిషియేటివ్. అండ్ గో సంరక్షణకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశం మధ్యప్రదేశ్ సంబంధించి వార్తలు నిలుస్తుంది. గో సంరక్షణ, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం గౌ క్యాబినెట్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. సో వీటితో పాటు ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ సంబంధించి కొన్ని ప్రాంతాలను మనం డిస్కస్ చేశాం. గ్వాలియర్, ఓర్చా యునెస్కో గుర్తింపు పొంది వార్తలు ఇచ్చాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గాను, యునెస్కో
హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ ఎంపికై వార్తలు ఇచ్చాయి. అండ్ భీంబెట్కా కేవ్స్ తరచూ వార్తలు ఇస్తున్నాయి, అది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్లేస్. అండ్ ఇటీవల దేశంలోని మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది. వన్యప్రాణులకి సంబంధించి కునో నేషనల్ పార్క్ రానున్న రోజుల్లో రెగ్యులర్గా వార్తలు నిలవబోతోంది. కునో నేషనల్ పార్క్ ఎందుకంటే ఆఫ్రికన్ చీతాస్ అనేవి ఇక్కడికి రాబోతున్నాయి. ఇలాంటి అంశాలను తరచు మనం చూస్తున్నాం. అండ్ వీటితో పాటు లవ్ జిహాదీ సంబంధిత అంశాన్ని మనం ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేస్తాం. సో వీటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. సో ఇప్పుడు హర్యానా రాష్ట్రానికి సంబంధించి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ బిల్లును రూపకల్పన చేసింది. డ్రాఫ్ట్ అంటే ముసాయిదా, దేనికి సంబంధించి అంటే యాంటీ రిలీజియస్ కన్వర్షన్స్కి సంబంధించి. రిలీజియస్ కన్వర్షన్ అంటే ఏంటి? మత మార్పిడి. మనకు భారతదేశంలోనే అత్యున్నత చట్టం ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా. సో కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కులు పార్ట్ 3 ఉంటుంది కదా. ప్రాథమిక హక్కులు చాలా అత్యున్నతమైనవి. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 నుండి 28 వరకు మత స్వాతంత్రపు హక్కుల గురించి మనం నేర్చుకుంటాం. అందులో మొట్టమొదటిది ఆర్టికల్ 25. భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన మత ప్రచారాన్ని చేయవచ్చు, కానీ బలవంతపు మత మార్పిడులు ఉండకూడదు. ఇది బేసిక్ ఆర్టికల్ అనుకోండి. సో ఇక్కడ ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా మనం బీజేపీ రూల్డ్ ఏరియాస్ వార్తలు నిలుస్తున్నాయి. లవ్ జిహాద్ అనే ఒక అంశాన్ని చూస్తున్నాం. లవ్ జిహాద్ యాక్చువల్గా జిహాద్ అనేది ఒక పవిత్రమైన కాన్సెప్ట్. సో లవ్ జిహాద్ అంటే ఏంటంటే ఇక్కడ వీరు రాష్ట్రాలు చెప్తున్న వాదన ఏంటంటే ముఖ్యంగా ప్రేమ వివాహం పేరుతో ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని ప్రేమ ద్వారా కానీ పెళ్లి ద్వారా కానీ వారిని మత మార్పిడి చేసే ప్రక్రియనే లవ్ జిహాద్ అని చెప్తున్నారు. అంటే ఏం లేదు, ప్రేమ పెళ్లి అనే ఒక సిద్ధాంతాన్ని ఉపయోగించేసి హిందువులను ముస్లింలోకి మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. అందులో మొట్టమొదటి లవ్ జిహాద్ కేసు ఇటీవల ఒక తీర్పు కూడా వచ్చింది. ఉత్తరప్రదేశ్కి సంబంధించి కాన్పూర్ డిస్ట్రిక్ట్ కోర్టు వారు ఇచ్చారు. సో అలా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లవ్ జిహాద్ని అడ్డుకట్ట వేస్తోంది. ఎట్ ద సేమ్ టైం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక చట్టాన్ని కూడా అమలు చేస్తోంది. అలా ఆ రాష్ట్రాల దారుల్లో హర్యానా రాష్ట్రం కూడా పయనించబోతోంది. ఒక ముసాయిదా బిల్లును తయారు చేసింది తీర్మానం. అందులో ఏం చెప్తున్నట్టే రాష్ట్రంలో ఏదైనా లవ్ జిహాద్ యాక్టివిటీస్ కనబడ్డా లేదా ప్రేమ మరియు వివాహం ఈ పద్ధతుల ద్వారా ఎవరైనా కూడా ఒక మతం నుండి ఇంకొక మతానికి మత మార్పిడి చేసినా కూడా వారిపైన చాలా కఠిన శిక్షలను పేర్కొనే ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానాన్ని రూపకల్పన చేశారో రానున్న అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా, అందులో ఈ ముసాయిదాని ఏదైతే ఉంటుందో ఈ తీర్మానం ఏదైతే ఉంటుందో బిల్ ఏదైతే ఉంటుందో ప్రవేశపెట్టి చట్టంగా అమల్లోకి తీసుకొస్తారంట. సో ఇదొకటి జస్ట్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యాంటీ రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఒక ప్రత్యేక తీర్మానాన్ని సిద్ధం చేస్తూ వార్తలు ఇచ్చింది. అతి త్వరలో చట్ట రూపంలో కూడా అమల్లోకి వస్తుంది. ఎట్లాగో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నిన్నటి క్లాస్లో హర్యానాకి సంబంధించి 75% రిజర్వేషన్ స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 75% రిజర్వేషన్ అనే అంశాన్ని మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రానికి సంబంధించి యువతకు ప్రత్యేకమైన అవకాశాల కోసం హరిహిత్ స్టోర్ కానివ్వండి, హరిహర్ అనే ఒక ప్రోగ్రామ్ కోవిడ్-19 పరిస్థితుల్లో మనం డిస్కస్ చేసాం సెకండ్ వేవ్ అప్పుడు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి ధాన్యపు ఏటీఎం ఫుడ్ గ్రెయిన్ ఏటీఎం సంబంధిత అంశం హర్యానా రాష్ట్రానికి సంబంధించి చూసాం. అండ్ ఇటీవల దేశంలోనే అతిపెద్ద ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రిక్5 అనే ఒక సంస్థ ప్రారంభించింది గురుగ్రామ్ వద్ద. సో ఇలాంటి అంశాలతో పాటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. హర్యానా రాష్ట్రం కూడా తరచు వార్తలు ఇస్తుంది. రానున్న పోటీ పరీక్షలో హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను చూసే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నీతి ఆయోగ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది. సమృద్ధ్ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ మరియు యుఎస్ఎయిడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియాకి సంబంధించి యుఎస్ఎయిడ్ సంస్థల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ఆధారంగా సమృద్ధ్ అనే ఒక ఇనిషియేటివ్ ఈరోజు వార్తలు ఇచ్చింది. సమృద్ధి యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి. సస్టైనబుల్ యాక్సెస్ టు మార్కెట్స్ అండ్ రీసోర్సెస్ ఫర్ ఇన్నోవేటివ్ డెలివరీ ఆఫ్ హెల్త్ కేర్. ఏం లేదు, నీతి ఆయోగ్ మరియు యుఎస్ఎయిడ్ ఏదైతే ఉంటుందో ఇండియా అమెరికాకి సంబంధించిన ప్రముఖ సంస్థ ఏదైతే ఉంటుందో వీటి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే సమృద్ధ్. దేనికి సంబంధించి ఏ రంగానికి సంబంధించి అంటే
హెల్త్కి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ రావాలి, పొందించాలి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ హెల్త్ రిలేటెడ్లో ప్రత్యేక ప్రోత్సాహం కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం, ఒక ప్రత్యేకమైన సమ్మిట్ ఇటీవల వార్తలు ఇచ్చింది. సో AIM అంటే మనకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటేనే నీతి ఆయోగ్ గుర్తుకు రావాలి. అండ్ నీతి ఆయోగ్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే అమలవుతున్న కొన్ని ప్రముఖ కార్యక్రమాలు మరొకసారి వార్తలు ఇచ్చాయి. యాక్చువల్గా 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన కొన్ని ప్రముఖమైన పథకాలు లేదా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టెండ్ చేస్తూ మరొకసారి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. అందులో ఫస్ట్ రాష్ట్రీయ యువ सशक्तिकरण కార్యక్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, మీనింగ్ అర్థం చేసుకోండి, తెలిసిపోతుంది. రాష్ట్రీయ అంటే దేశానికి సంబంధించి, సో దేశంలో అమలవుతున్న పథకం. యువతకి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారు ఉన్నారు. అనురాగ్ ఠాకూర్ గారు ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అని గుర్తుంచుకోండి. ఆ మంత్రిత్వ శాఖలో పరిధిలో దేశవ్యాప్తంగా యువతకి సంబంధించి అమలవుతున్న కార్యక్రమం. సో యువతకి సంబంధించి సశక్తికరణ్ అంటే సాధికారత కల్పించడం. సో యువతకి సంబంధించి నైపుణ్యాభివృద్ధిని కలగజేయడం, యువతకి సంబంధించి క్రీడల పట్ల ప్రత్యేక అవగాహన కల్పించడం, క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. అలా 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రోగ్రాం ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రాంని మరొక 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో 2021-22 ఆర్థిక సంవత్సరం అంటే ఈ సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే రానున్న 5 ఏళ్ల కోసం దాదాపు 2710 కోట్ల రూపాయల అలొకేషన్స్ కూడా, సో బడ్జెట్ అలొకేషన్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం కోసం చేస్తూ వార్తలు ఇచ్చింది. ఏం లేదు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో యువతకి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఏదైతే అమలవ్వడం ప్రారంభమైందో ఆ ప్రోగ్రాంని మరొక 5 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేస్తూ మరొక 5 ఏళ్ల పాటు కొనసాగిస్తూ ఆ ప్రోగ్రాం అమలుకు కావాల్సిన ప్రత్యేకమైన బడ్జెట్ అలొకేషన్స్ ని కూడా ఈరోజు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. రాష్ట్రీయ యువ సశక్తికరణ్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రానున్న 5 ఏళ్ల పాటు యువతకి ప్రత్యేక ప్రోత్సాహం చేయూత ఇవ్వడానికి 2710 కోట్ల రూపాయల నిధులను కూడా వెచ్చించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, సో ఫార్మర్స్కి సంబంధించి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ప్రోగ్రాంకి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ముఖ్యంగా కిసాన్ రైతుకి సంబంధించిన ప్రోగ్రాం. ఇక్కడ సంపద అనే పదం ఏదైతే ఉంటుందో యాక్రోనిమ్ చూడాల్సి ఉంటుంది. సంపద అంటే ఏంటంటే స్కీమ్ ఫర్ అగ్రో మెరైన్, మెరైన్ అంటే నీటికి సంబంధించి, ఆక్వా మత్స్య రంగానికి సంబంధించి, స్కీమ్ ఫర్ అగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్. సో అగ్రికల్చర్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం 2017 సంవత్సరంలో అమలులోకి తీసుకొచ్చింది. సేమ్ 2017-2018 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ని మరొక 5 ఏళ్ల పాటు కొనసాగించడానికి అంటే ఈ సంవత్సరం నుండి 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించడానికి దాదాపు 4600 కోట్ల రూపాయల బడ్జెట్ని అలొకేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. మరి ఈ ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ పరిధికి సంబంధించిన అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ. ఇక్కడ అగ్రో ప్రాసెసింగ్ అంటున్నాను, వ్యవసాయానికి సంబంధించి ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహం చేయూత ఇవ్వడం రైతులకి సంబంధించి. ఈ సంపద అనే పదానికి యాక్రోనిమ్ మాత్రం దీన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అగ్రికల్చర్కి సంబంధించి ప్రత్యేక చేయూతనిచ్చే ఒక కార్యక్రమాన్ని మరొక 5 ఏళ్లు కొనసాగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అందుకు కావాల్సిన బడ్జెట్ అలొకేషన్. అండ్ ఇంకొక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం మనకు కేంద్ర ప్రభుత్వం 2017-18 సంవత్సరం నుండి అమలులోకి తీసుకొచ్చిన మనకి ఫుట్వేర్ అండ్ లెదర్ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఫుట్వేర్ అండ్ లెదర్ రంగానికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక ప్రోగ్రాం. అదేంటంటే ఐఎఫ్ఎల్డిపి అంటే ఇండియన్ ఫుట్వేర్, భారతీయ ఫుట్వేర్ రంగానికి సంబంధించి. మరియు
లెదర్ ఫీల్డ్కి సంబంధించి లెదర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఫుట్వేర్ అండ్ లెదర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని కూడా 2017-2018 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీనిని మరొక 5 ఏళ్ల పాటు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 1700 కోట్ల రూపాయల నిధులను వెచ్చించడం జరుగుతుంది. సో బడ్జెట్ అలొకేషన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, IFLDP అబ్రివేషన్ ఇండియన్ ఫుట్వేర్ అండ్ లెదర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి రానున్న 5 ఏళ్ల పాటు అమలు చేయడానికి ఎంత మొత్తంలో బడ్జెట్ అలొకేషన్ చేశారు అంటారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే బూస్ట్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ లెదర్ ఇండస్ట్రీ, తోలు పరిశ్రమకి ప్రత్యేకమైన చేయూతనివ్వడం. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎస్పెషల్లీ ఫర్ విమెన్, గ్రామీణ ప్రాంతాల్లో విమెన్ కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో విమెన్ కానివ్వండి, ప్రత్యేకంగా వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎనేబుల్ సెక్టార్ స్పెసిఫిక్ స్కిల్ ఎడ్యుకేషన్ ఇన్ లెదర్ క్లస్టర్స్, లెదర్ క్లస్టర్ సంబంధించి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని కూడా కలిగించడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఫైనాన్షియల్ అవుట్లే ఆఫ్ 1700 crores, 1700 కోట్ల రూపాయలతో రానున్న 5 ఏళ్ల పాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ రంగానికి అభివృద్ధిని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఒక కేంద్ర మంత్రి వార్తలు నిలిచారు. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ప్రస్తుతం ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు తనని. మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి నితిన్ జైరామ్ గడ్కరీ గారు. నితిన్ జైరామ్ గడ్కరీ గారు యాక్చువల్గా ఒక మంచి క్యాపబుల్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రిలో. సో ఇతనికి సంబంధించి చాలా రిఫార్మ్స్, ఫాస్టాగ్ కానివ్వండి, రహదారి వ్యవస్థలో చాలా రిఫార్మ్స్ వస్తున్నాయి. సో నితిన్ జైరామ్ గడ్కరీ గారు మహారాష్ట్రకి సంబంధించి కదా, ఈరోజు ఒక పురస్కార గ్రహీతగా ఎంపికై వార్తలు ఇచ్చారు. ఒక ప్రతిష్టాత్మక పురస్కారానికి సంబంధించి ఎంపికై వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం ఎవరి పేరిటి ఇస్తారంటే ప్రతి సంవత్సరం మాధవరావ్ లిమాయే అవార్డ్. మాధవరావ్ లిమాయే అవార్డు ఏదైతే ఉంటుందో నాసిక్ పబ్లిక్ లైబ్రరీ వారు ఇస్తారు. నాసిక్ పబ్లిక్ లైబ్రరీ, లేదంటే సార్వజనిక్ వంచాలయ్ అనే ఒక సంస్థ ఉంటుంది మహారాష్ట్రలో. సార్వజనిక్ వంచాలయ్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్రకి సంబంధించి వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎంపిక చేసి ఈ మాధవరావ్ లిమాయే, యాక్చువల్గా మాధవరావ్ లిమాయే అనే వారు ఎవరంటే ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, మనకి ఎవరైతే ఉంటారో మహారాష్ట్రకి సంబంధించి సోషల్ యాక్టివిస్ట్ ప్రస్తుతం మరణించారు. తన జ్ఞాపకార్థం ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 50,000 రూపాయల మానిటరీ ప్రైజ్ని కూడా ఇస్తారు ఈ పురస్కారంలో భాగంగా. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఒక్కసారి ప్రశ్న అడిగారు SSC CGLకి సంబంధించి. సో 2022 సంవత్సరానికి సంబంధించి, అంటే 2021 సంవత్సరంలో చూసిన కృషి ఏదైతే ఉంటుందో దాని పరిగణలో తీసుకుంటారు. ఈ సంవత్సరానికి సంబంధించి మాధవరావ్ లిమాయే అవార్డు పురస్కార గ్రహీతగా ఎంపికై లేదా పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చిన ప్రముఖ కేంద్ర మంత్రి ఎవరు అంటే నితిన్ జైరామ్ గడ్కరీ గారు. అండ్ నెక్స్ట్, సో గౌతమ్ అదానీ అండ్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ గ్రూప్స్ అధినేత అండ్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఇద్దరు కూడా భారతదేశానికి సంబంధించి బిలియనేర్స్. సో మనకు ఎప్పుడు చూడండి బ్లూంబర్గ్ బిలియనేర్స్ ఇండెక్స్ ఉంటుంది కదా, బ్లూంబర్గ్ బిలియనేర్స్ ఇండెక్స్. బ్లూంబర్గ్ బిలియనేర్స్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో అత్యంత సంపన్నులైన వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ప్రతిసారి కూడా మనకి సంస్థ వార్తలు ఇస్తుంది. అమెరికాకి సంబంధించి సంపన్న వర్గానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇస్తుంది. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరు ప్రస్తుతం 235 బిలియన్ US$, 235 బిలియన్ US$తో మనకు ఎలాన్ మస్క్ టాప్లో ఉన్నారు, టెస్లా అధినేత. అండ్ ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన గౌతమ్ అదానీ, యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్రపంచంలో సంపన్న వ్యక్తి మనకు అవసరం లేదు, భారతదేశానికి సంబంధించి గౌతమ్ అదానీ గారు ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఆసియా ఖండంలోనే ఇప్పటివరకు అత్యంత సంపన్న వ్యక్తి, అత్యంత ధనికుడు ఎవరు అంటే ముఖేష్ అంబానీ గారు ఉండే. సో లాస్ట్ వీక్లో షేర్ వాల్యూస్ పెరగడం కానివ్వండి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ వారి లాస్ట్ February 8 వరకు స్టాట్స్ని పరిగణలోకి తీసుకొని ఒక జాబితాను విడుదల చేశారు. అలా ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మన భారతీయుడు గౌతమ్ అదానీ గారు వార్తలు ఇచ్చారు. తన యొక్క సంపద ప్రస్తుతం ఎంత అంటే $88.5 బిలియన్ US. మరి రెండవ స్థానంలో ఎవరున్నారు?
ముఖేష్ అంబానీ గారు ఇప్పటి వరకు అసలు ముఖేష్ అంబానీ గారే నెంబర్ 1 ఉంటారు, ప్రపంచంలో కూడా నెంబర్ 1 పొజిషన్ వస్తుందేమో ఒక సిచ్యువేషన్ మనం చూస్తాం. అలా ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తర్వాత భారతదేశాన్ని చూసుకుంటే అత్యంత సంపన్నుడు ఇప్పుడు గౌతమ్ అదానీ. అండ్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి తన యొక్క సంపద $87.9 బిలియన్. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా వార్తలు ఇచ్చిన మన భారతీయుడు ఎవరు ఇటీవల బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం అంటే గౌతమ్ అదానీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ప్రవీణ్ కుమార్ సోబతి గారు. ప్రవీణ్ కుమార్ సోబతి పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ప్రవీణ్ కుమార్ సోబతి గారు చాలా పాత్రల ద్వారా మనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. యాక్చువల్గా బాలీవుడ్లో మహాభారతం ప్రోగ్రామ్ వస్తుంది కదా, మహాభారతం. సో మహాభారతం మనకు తెలుగులో కూడా డబ్ అవుతుంది. అందులో భీముని క్యారెక్టర్ రోల్ చేసిన ప్లేయర్ ఎవరైతే ఉంటారో భీముడు. సో భీముడిగా కనిపించిన ఒక పర్సన్ యాక్చువల్గా తను వివిధ రంగాల్లో తనకంటూ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. సో వివిధ రంగాలు అంటే క్రీడల్లో తను డిస్కస్ థ్రోయర్. సో డిస్కస్ థ్రోయర్ అంటే మనకు అథ్లెటిక్స్ సంబంధించి. సో క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న ప్రవీణ్ కుమార్ సోబతి గారు 1966, 1970 ఆసియన్ గేమ్స్ ఉంటాయి కదా, అందులో స్వర్ణ పథకాన్ని కూడా సాధించారు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మహాభారతం సీరియల్ ఏదైతే ఉంటుందో అందులో భీముని రోల్ ప్లే చేసిన ప్రముఖ వ్యక్తి ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలను ఇచ్చారు. జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సినిమాలకి సంబంధించి మరొకసారి వార్తలు ఇచ్చే సినిమా. ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. ఆస్కార్స్లో తుది జాబితాలో చోటు సంపాదించుకుని వార్తలు ఇచ్చింది. రానున్న 94th ఆస్కార్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అకాడమీ అవార్డ్స్ అంటాం. చలనచిత్ర రంగంలోనే ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాలు అనుకోవచ్చు. ఆస్కార్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1, అన్నిటికంటే హైయెస్ట్. సో అలాంటి ఆస్కార్ రానున్న రోజుల్లో మనం మార్చ్ మంత్లో చూస్తాం. 94th ఎడిషన్ ఈసారి, అంటే 94వసారి ఆస్కార్ అన్నట్టు. సో అలా ఈసారి రానున్న ఆస్కార్కి సంబంధించి నామినేషన్స్లో మనం తరచూ ఏదో ఒక సినిమాను చూస్తున్నాం. అందులో మన భారతదేశానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఏదైతే ఉందో రైటింగ్ విత్ ఫైర్, ఈ సినిమాని ఎవరు చిత్రీకరించారంటే మనకు రింటూ థామస్ అండ్ సుష్మిత్ ఘోష్. వీళ్ళ పేర్లు అవసరం లేదు. రైటింగ్ విత్ ఫైర్ భారతీయ డాక్యుమెంటరీ సినిమా, డాక్యుమెంటరీ కేటగిరీలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కేటగిరీలో చోటు సంపాదించుకొని తుది జాబితాలో చోట్లో ఉంది ప్రస్తుతం ఆస్కార్కి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఆస్కార్ నామినేషన్స్లో ఫైనల్లో ఉంది. ఒకవేళ అన్ని అనుకూలిస్తే ఫైనల్గా ఆస్కార్ డాక్యుమెంటరీ మూవీగా కూడా మనం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి సందేశం ఆధారంగా చిత్రీకరించిన సినిమా ఈ సినిమా. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ఈరోజు మనం డిస్కస్ చేసిన అంశాలు కనుక పరిశీలిస్తే ఐఐటి మద్రాస్ వార్తలు నిలిచింది ఆక్వా మ్యాప్ సంబంధిత అంశం. దీంతోపాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటీల గురించి డిస్కస్ చేశాం. అండ్ మహారాష్ట్రకి మరియు అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన UNEPకి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు CEIIC సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నేషనల్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్కి ఎంపికైన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ దేనికి సంబంధించింది అంటారు. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం తీసుకురానున్న ప్రత్యేకమైన రీఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రీఫార్మ్స్ కాదు, ప్రత్యేకమైన స్మారక నిర్మాణాలు. అండ్ నెక్స్ట్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ప్రత్యేకమైన ముసాయిదా యాంటీ రిలీజియస్ కన్వర్షన్స్కి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ బిల్. అండ్ నెక్స్ట్ నీతి ఆయోగ్ మరియు USAID సంస్థల మధ్య కుదిరే ఒప్పందం భాగంగా సమృద్ధి ఇనిషియేటివ్ గురించి మనం చూసాం. అండ్ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల విషయానికి వస్తే రాష్ట్రీయ యువ సశక్తీకరణ కార్యక్రమం మరొక 5 ఏళ్ల పాటు పొడిగింపు, దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపు. అండ్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, కిసాన్ యాక్రోనిం చూడండి, మరొక 5 ఏళ్ల కాలం దీనికి సంబంధించి ఎంత మొత్తంలో బడ్జెట్ అలొకేషన్స్ దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫుట్వేర్ అండ్ లెదర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి రానున్న 5 ఏళ్ల కాలానికి 1700 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే నితిన్ జయరామ్ గడ్కరీ గారు మాధవరావు లిమాయే పురస్కార గ్రహీతగా, ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ గౌతమ్ అదానీ గారు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా వార్తలు ఇచ్చారు. ముఖేష్ అంబానీ కంటే ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. అండ్ నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ సోబతి గారు వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖ క్రీడాకారుడు మరియు నటుడు, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు.
అండ్ ఆస్కార్ తుది జాబితాలో చోటు సంపాదించుకున్న ఇండియన్ డాక్యుమెంటరీ రైటింగ్ విత్ ఫైర్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.